తెలంగాణ సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి జేఏసీ సంఘాలు ప్రయత్నించాయి. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయం ముట్టడికి ప్రయత్నించిన జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు పోలీసులు. ప్రస్తుతం సచివాలయ పరిసర ప్రాంతాలు పోలీసుల అదుపులోనే ఉన్నాయి. తెలంగాణ సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి జేఏసీ సంఘాలు ప్రయత్నించాయి. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయం ముట్టడికి ప్రయత్నించిన జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు పోలీసులు. ప్రస్తుతం సచివాలయం పరిసర ప్రాంతాలు పోలీసుల అదుపులోనే ఉన్నాయి. తెలంగాణ సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి జేఏసీ సంఘాలు ప్రయత్నించాయి. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. భోగి, ప్రస్తుతం మనం సచివాలయం వద్ద ఉన్నాము. సచివాలయం సౌత్ ఈస్ట్ గేట్ వద్ద మాత్రం పోలీసులు రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం పరిసర ప్రాంతాలు కూడా ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక దీనికి సంబంధించి కూడా వామపక్ష విద్యార్థి జేఏసీ సంఘాల ముట్టడికి పిలుపునిచ్చింది సచివాలయం. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి, అలాగే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి విద్యార్థి వామపక్ష సంఘాలు చేసి సచివాలయం ముట్టడి పిలుపు కార్యక్రమం నేపథ్యంలో పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యారు. సౌత్ ఈస్ట్ గేట్ అలాగే సచివాలయం పరిసర ప్రాంతాల్లో అదుపులో తీసుకున్నారు. సో కొంతమంది విద్యార్థి చేసిన నాయకులు భవన్ దగ్గరికి రాగానే పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. సో ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చూడొచ్చు మనం సౌత్ ఈస్ట్ గేట్ వద్ద రెండంచెల పోలీస్ భద్రత. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి బేషరతుగా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలి. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి జేఏసీ విద్యార్థి సంఘాల డిమాండ్ కూడా. సో ఈ క్రమంలో సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ ప్రాంతాన్నంతటి కూడా ముఖ్యంగా సెంట్రల్ జోన్ పరిధిలోకి వస్తుంది సచివాలయం అంతా కూడా. సో ఆదర్శ్ నగర్, ఎమ్మెల్యే క్వార్టర్స్, అలాగే లోయర్ ట్యాంక్ బ్యాండ్, సచివాలయం రూట్ ఏదైతే ఉంటుందో అలాగే ఇటు నాంపల్లి, ఆదర్శ్ నగర్, చిక్కడపల్లి, అలాగే ఓయూ క్యాంపస్ నుంచి కూడా విద్యార్థి సంఘాల నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే సచివాలయం ముట్టడి పిలుపు భాగంగా వద్ద కూడా సచివాలయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు సచివాలయం వైపు వస్తున్నారో అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. సో కొద్ది నిమిషాల క్రితమే బీఆర్కే భవన్ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని అమలు చేయాలంటూ నినాదాలు చేస్తూ సచివాలయం వైపు వచ్చే బీఆర్కే భవన్ రూట్ ఎక్కడైతే ఉందో అక్కడ విద్యార్థి సంఘాల నాయకులు రాగానే వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ఇక్కడ నుండి వారిని తరలించారు. సో ఈ ప్రాంతం అంతా కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు కూడా ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా కూడా ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను బేషరతుగా అమలు చేయాలి. ఉద్యోగాల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా అమలు చేయాలని, భర్తీ చేయాలని చెప్పి ప్రజెంట్ అయితే విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపున కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో భాగంగా కూడా సచివాలయం ముట్టడి కార్యక్రమం భాగంగా కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు.